లాస్ట్ దాకా చూడండి, సర్ప్రైజ్ అయ్యండి. మేము తెల్ల శనగలు నానబెట్టుకున్నాం, గుడాలు ఎలా వేసుకున్నాం ఈ వీడియో చూపెడుతున్నాం. వీటికి కావాల్సిన రెడీ వంట పెట్టినాం. స్టవ్ పైన ఈ గిన్నె పెట్టుకున్నాం. అందులో పచ్చిమిరపకాయలు, కల్జామాకు, పోపిత్తులు వేసుకున్నాం. ఇప్పుడు ఇవి నూనెలో గోలించుకుంటున్నాం. మిరపకాయలు 2 ఉల్లిగడ్డలు ఇవి నూనెలో దూరగా గోలించుకోవాలి. అర చెంచాడు పసుపు, అర చెంచాడు ఇంగు, అర చెంచాడు కారపొడి, తగినంత ఉప్పు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. తెల్ల శనగలు ఇందులో పోసుకోవాలి. ఇవి ముందుగానే ఉడకబెట్టుకున్నాం, నానబెట్టుకొని చిన్నగా మొలకచ్చేదాకా నానబెట్టినాం. ఇప్పుడు ఉడకబెట్టి మరవోసుకుంటున్నాం. ఇవి తెల్ల శనగలు అంటారు, కాబూల్ శనగలు అంటారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. మరవోసిన తర్వాత వీటిని 5 నిమిషాలు స్టవ్ పైన ఉంచుకోవాలి. గుడాలు మరవోసుకున్నాం, 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. గుడాలు రెడీ అయినాయి, గుమగుమలాడుతున్నాయి. వేడివేడి బుక్కితే చాలా రుచిగా ఉంటాయి. ఇవి కాబూల్ శనగలు అంటారు, తెల్ల శనగలు అంటారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది.